హైడ్రా హైడ్రా ఏర్పాటు చేసి 2 ఏళ్ళయింది. 2 ఏళ్ళకి సంబంధించి ప్రజలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరికొంతమంది బాధపడుతున్నారు. ఈ బాధపడే వాళ్ళంతా ఎవరు? ఆక్రమణలు, అలా ఎవరైతే ఆక్రమణలు చేశారో ఆ ప్రాంతంలో ఉన్న వాటిని తొలగిస్తూ హైడ్రా ఉంది. ఇంకొక పక్క జనం కూడా హ్యాపీగా ఉన్నారు. మిశ్రమ స్పందన హైడ్రా యాక్టివిటీ మీద. హైడ్రా ఈ 2 ఏళ్లలో 3,315 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. దాని విలువ ఎంతో తెలుసా? 1,50,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని తిరిగి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించింది. ఇది గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. దీనికంటే ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళు కబ్జాలు చేసుకొని వాళ్ళ వెనకాల మళ్ళీ రాజకీయ అండ, మళ్ళీ అక్కడ లీగల్ చేయడానికి మళ్ళీ ప్రయత్నాలు చేయటం, మళ్ళీ అవన్నీ క్యాచ్మెంట్ ఏరియాల్లో లేకపోతే కాలువల పైన ఇష్టం వచ్చినట్టు ఇళ్ళు కట్టుకోవడం వల్ల ఆ ఇళ్ళన్నీ మునిగిపోవడం, జనమంతా ఎవడో కొంతమంది చేసిన తప్పుకు మొత్తం నగరమంతా మునిగిపోతుంది. దుర్భరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి గట్టెక్కాలంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాల్సిందే. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. 80% పబ్లిక్, 90% పబ్లిక్ అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవడో 10% చేసిన పాపానికి మొత్తం 90% ప్రజలు అనుభవించాల్సి వస్తున్న దుస్థితి నుంచి హైడ్రా చర్యలు కాపాడుతున్నాయి. దాని మీద పలు రకాల కామెంట్స్ ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే మ్యాక్సిమంగా చూసుకున్నట్లయితే రిజల్ట్గా 2 ఏళ్లలో హైడ్రా ఏం చేసింది అని మనం చూసుకున్నట్లయితే 3,315 ఎకరాల, అంటే హైదరాబాద్ నగరంలో అంత పెద్ద భూమిని తిరిగి వాపస్ తీసుకోవడం, దాని విలువ, మార్కెట్ విలువ 1,50,000 కోట్ల ఉండడం అనేది ఒక గొప్ప స్టెప్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దాని పక్కన బహదూర్గూడ అనే ఏరియా ఉంది. ఆ విలేజ్లో 650 ఎకరాలు రైతులు పండించుకుంటున్నారు. అది 1954 కాస్రా పానీలో చూసినట్లయితే సర్వే నంబర్ 25-26 ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఉంది. 2002 నుంచి 2006 వరకు చేసిన సర్వేల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ రికార్డులో అది ప్రభుత్వ భూమి అని ఉంది. కానీ అక్కడ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ వస్తున్న నేపథ్యంలో ఆ భూమిని బుల్లెట్ ట్రైన్కి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది. ఈ నేపథ్యంలో భూసేకరణ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ ఆ భూమి తీసుకోవడానికి ఇంకా ఆ సమస్య రాజకీయంగా అయిపోయింది. రాజకీయంగా అవడంతో అక్కడ ప్రతిపక్షాల అండతో అక్కడ ఉన్న రైతులు దీక్షా శిబిరం, గత 10 రోజులుగా దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా మొత్తం గ్రామాన్ని టైట్ చేసి, గ్రామం నుంచి బయటికి ఎవరు రాకుండా, బయట వాళ్ళు లోపలికి రాకుండా మొత్తం ఆ గ్రామాన్ని దిగ్బంధనం చేసి చుట్టూ 650 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే రాయదుర్గులో 84 ఎకరాలు, కంటోన్మెంట్లో 106 ఎకరాలు మొత్తం భూమిని ఇటీవల కాలంలో హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకొని ఈ 2 ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే హైడ్రా యాక్టివిటీ పైన నగర ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ల తొలగింపులో హైడ్రా కొంత బదనాం అయినప్పటికీ అది ప్రభుత్వ చర్యలో భాగంగా, అంటే మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్లో భాగంగా మూసికి ఆనుకొని FTLలో ఉన్న భూముల్ని తొలగించడంలో హైడ్రా ఆ సమయంలో బాగానే బదనామైనప్పటికీ ఆ తర్వాత పెద్ద పెద్ద బిగ్ షాట్స్ దగ్గర ఉన్న భూములు, చెరువుల కబ్జాలు, అవి అన్నిటినీ కూడా హైడ్రా చాలా సీరియస్గా తీసుకుని అక్కడ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి ఆ చెరువుల్ని డెవలప్ చేయడంతో పాటు ఆక్రమణలు తొలగిస్తూ, అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అంటే పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అని. అయితే పేదలు కానీ పెద్దలు, ఇప్పుడు మనం చూసాం నాగార్జునకు సంబంధించిన ప్రాపర్టీని కూడా హైడ్రా తీసుకుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఓవైసీకి సంబంధించిన స్కూల్స్ విషయంలో హైడ్రా అంతగా పట్టించుకోలేదన్న దానిపైన మొత్తం సిటీలో చాలా సీరియస్గానే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొన్ని సంఘటనలు మినహాయించి హైడ్రా యాక్షన్ పైన పబ్లిక్లో ఎలాంటి స్పందన ఉందో మనం ఈ వీడియోలో చూద్దామా? ఇదే ఏరియాలోని లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము పెరుగుతున్నాం. దిస్ ఇస్ ఎ బ్యాక్ బోన్. ఇక్కడ ఎంతోమంది రిటైర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ లైవ్లీహుడ్ అనమాట. ఇక్కడ రావడం, యాక్టివిటీస్, తిరగడం, అలాంటి ఏరియాని ఇక్కడ కబ్జా చేశారు. కానీ వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఎవరిదో మనకెందుకని వదిలేకుండా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంతోమంది చదువున్న సిటిజన్స్ కూడా మన దేశంలో మనకెందుకు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. మీ దగ్గర మేము అందరం నేర్చుకోవాలి. అండ్ చాలామంది
న్యూస్లోని ఏదో మనం రాంగ్ యాక్టివిటీ చూసి హైడ్రా ఇచ్చేస్తుంది అనుకుంటున్నాం. కానీ ద రైట్ సైడ్ ఈజ్ ఇల్లీగల్ ప్రాపర్టీస్ని ఆపి అది రైట్ఫుల్ ఎవరికి తగ్గాలో అది ఇది ప్రొవైడ్ చేస్తుంది హైడ్రా. ఓకే, ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ జస్ట్ స్టే హియర్, ఇక్కడ 100 meters దూరంలో ఉంటాను. ఐ రియలీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. మీరందరూ చాలా మంచి పని చేశారమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.